Please resume your seat. అధ్యక్ష, నేను పదే పదే మీకు విజ్ఞప్తి చేసినాను అధ్యక్ష. సభానాయకుడు కూడా విజ్ఞప్తి చేసిన, సభకు కూడా చాలాసార్లు విజ్ఞప్తి చేసిన. అధ్యక్ష, ఒక అంశంలో లేవనెత్తినటువంటి విషయాన్ని ఒకవేళ ఇప్పుడే కడియం శ్రేయర్ గారు చెప్పినారు, మీకు అధికారం ఉన్నది ఇవ్వవచ్చును అని చెప్పి కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ సభ్యులు ఆవేశంతో ఉన్నటువంటి విషయాన్ని మీరు కన్విన్స్ చేసి పంపితే అభ్యంతరం లేదు అధ్యక్ష. కానీ అదేవిధంగా ఆ సమయాన్ని మీకు మాకు కేటాయించిన సమయంలో కలపకపోతే కూడా సవ్యంగా ఉంటుందనే విషయాన్ని మీరు గమనించాలి అధ్యక్ష. ఒకవేళ లేవనెత్తినప్పుడు ఏంటిది అని సభ తెలుసుకున్నది అర్థమవుతున్నది. కానీ అధ్యక్ష, మధ్యలో వివరణ ఇచ్చి మీకు గైడ్ చేయటంలో అభ్యంతరం లేదు. కానీ తిరిగి మంత్రి గారు లేచి కౌంటర్ అటాక్ చేస్తుంటే మీరు వెంటనే అతన్ని కంట్రోల్ చేయవలసినటువంటి అవసరం ఉందా లేదా మీరు అధ్యక్ష? ఒకవేళ అధ్యక్ష 2004 నుంచి ఏం చేసినారు, అసలు 83 నుంచి ఏం చేసినారు? ఈ విషయాలను చేసి ఈ సభని రెచ్చగొట్టడానికి, సభని రెచ్చగొట్టడానికా లేకుంటే మీ అహంకార ప్రదర్శన చాటు చెప్పడానికా ఈ వేదిక అని చెప్పండి అధ్యక్ష. కానీ అధ్యక్ష, కనీసం ఈ సభ్యులది సవ్యమైంది కాదని మీరు చెప్పడంలో మాకు అభ్యంతరం లేదు, మేము సరిచేయడానికి ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. కానీ ఈ తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఏర్పడాలనుకున్నాం? కొన్ని నీతి నియమాలకు, కొన్ని విలువలకు, కొన్ని పద్ధతులకు, కొత్త ఒరవడికి, నూతన పద్ధతులకు దోహదం చేయాలి తెలంగాణ. గత పరిస్థితులన్నిటికీ 1 మినిట్ వాళ్ళు మాట్లాడుకు. గత పద్ధతులకన్నీ స్వస్తి చెప్పి ముందుకు సాగాలనేటువంటిది ప్రజలు ఆశించినారు అధ్యక్ష, మేము ఆశించిన అధ్యక్ష. ఒకవేళ సభానాయకుడు కానీ మీరు కానీ ఆ నూతన ఒరవడి వైపు పోవటానికి ప్రయత్నం చేస్తుంటే మేము సహకరించడానికి అభ్యంతరం లేదు అధ్యక్ష. ఒకవేళ మేము ఎమోషనల్గా అయినప్పుడు మీరు వారించిన దాంట్లో కానీ లేక వేరే విధంగా సస్పెండ్ చేసినా కూడా మేము గమనించుకుంటున్నాం, ఆత్మవిమర్శ చేసుకుంటున్నాం. కానీ అధికారం ఉన్నది, మేము ఏమైనా చెప్తాం, మాట్లాడతాం, అట్లా ఉండండి అనేటువంటి విధం ఏదైతే ఉన్నదో చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను, తీవ్రంగా నిరసిస్తున్నాను. ఇది పదే పదే జరిగితే ఈ అసెంబ్లీలో కూర్చొని ఉండవలసినటువంటి అవసరం మాకు లేదు. అందుకని ఒక విషయం అధ్యక్ష, నేను నిలబడ్డ తర్వాత నేను ప్రతిపక్ష నాయకుడిగా నా సభ్యుల్ని మీ వైపుకు, మీ యొక్క విజ్ఞప్తిని మన్నించమని నేను రిక్వెస్ట్ చేయడానికి, లేక ఈ విషయం మంచిగా ఉండదని చెప్పి ప్రయత్నం చేయడానికి, ఏ నూతన ఒరవడైతే నేను కోరుకుంటున్నో దాని వైపున ప్రయత్నింపజేయడానికి నేను ప్రయత్నం చేయబోతుంటే, నేను లేచి నిలబడ్డ తర్వాత అంత సమయం అతనికి ఇచ్చి అతను మాట్లాడింది పూర్తి కావాలనే అనుకోవటం చేదుకు ఇది సరి అయింది కాదని నేను అంటున్నాను. వెంటనే నా విజ్ఞప్తిని ఏంటి, అతన్ని వారిస్తే కౌంటర్ అటాక్స్ లేకు, ఇక్కడి నుంచి ఎమోషన్ లేకుండా ఉండేటువంటి అవకాశం ఉందా లేదా చెప్పండి అధ్యక్ష. అందుకని నేను మళ్ళీ మాట్లాడతా అంటే మీకంటే ఎక్కువగా మాట్లాడేటువంటి అనుభవం కూడా మాకున్నది. పదే ఆ ప్రయత్నం చేయబాకండి. నేను చెప్పినటువంటి విషయం గమనించమని విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు గమనించి తగినటువంటి సభకు మొత్తానికి ఒక సలహా ఇవ్వకపోతే మేము ఎక్కువసేపు రాద్ధాంతం చేసి ఇక్కడ ఉండాల్సినటువంటి అవసరం లేదని మీకు మనవి చేస్తున్నాం. సార్, వీ హ్యావ్ అట్మోస్ట్ రెస్పెక్ట్ ఫర్ జానారెడ్డి గారు సార్. వారికి నా విజ్ఞప్తి ఏమంటే, వారి సభ్యులు పోడియంలోకి వచ్చి మరి వారు ఆందోళన చేస్తున్న క్రమంలో నేను కేవలం ఒక విషయం గుర్తు చేశాను అధ్యక్ష. ఒకటి, తమరిది క్వాజీ జ్యుడిషియల్ అథారిటీ, తమరి అంశంలో, తమరి విచక్షణలో ఉన్న అంశాన్ని వారు ప్రశ్నించడం కరెక్ట్ కాదనేది ఒకటి. రెండవది అధ్యక్ష, నేను వారికి గుర్తు చేసింది ఏమంటే, గతంలో ఇప్పుడు వారి విలువల గురించి మాట్లాడారు, నేను ఇంకెక్కువ మాట్లాడితే మళ్ళీ కాంట్రవర్షియల్ అవుతుంది అధ్యక్ష. గతంలో
జరిగిన ఉదంతాలను నేను ప్రస్తావించాను తప్ప, ఆనాడు వారి ప్రభుత్వాల అధికారంలో ఉన్నప్పుడు ప్రస్తావించాను తప్ప, వారిని ఏదో టార్గెట్ చేయడమో కౌంటర్ అటాక్ చేయడం వారనుకుంటే నేను చేయగలిగేది లేదు అధ్యక్ష. నేను చాలా స్పష్టంగా చెప్పింది, చాలా నేను సంయమనంతో చెప్పింది, ఆలోచనతో చెప్పింది అధ్యక్ష. గతంలో ఇట్లాంటి ఉదంతాలు జరిగినప్పుడు స్పీకర్ గారి పరిధిలో ఉన్నప్పుడు ఏ రకమైన అనుభవాలు మనకున్నాయి, ఎంత సమయం పట్టింది, అవన్నీ కూడా గుర్తు చేసుకోండి. 2004 నుంచి 14 వరకు ఎలా ఉండింది, ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ చేయడం కరెక్ట్ కాదని అడిగాను అధ్యక్ష. Please let us close this matter. సార్ స్పీకర్ సార్, నో స్పీకర్ సార్, గౌరవ ప్రతిపక్ష నాయకుడు అధ్యక్ష గౌరవ ప్రతిపక్ష నాయకుడు నన్ను ఇక్కడ కూర్చోబెట్టలేదు అధ్యక్ష. గౌరవ ప్రతిపక్ష నాయకుడికి నా మాటలు వినే ఉద్దేశం లేకపోతే నేను చేయగలిగేది ఏం లేదు సార్. నన్ను కూర్చోబెట్టింది ఇక్కడ ప్రజలు సార్. కాబట్టి నేను వారి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఇక్కడ కూర్చోలేదు. నేను వారి మాటలు వినదలుచుకోలేదు అంటే అది మీ విచక్షణకు సంబంధించిన అంశం సార్. నేను వారి మాటలు వినదలుచుకోలేదు అంటే అది వారి ఇష్టం, నేను చేయగలిగింది ఏం లేదు. మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టింది ప్రజలు ఉండమన్నాళ్ళు ఇక్కడ ఉంటాం సార్. వద్దు మీరు అనుకున్నాడు ప్రజలు మమ్మల్ని పంపిస్తే మేము కూడా పోతాం. నా రిక్వెస్ట్ అలా ఒకటే సార్, మేము చెప్పింది ప్రజాస్వామ్యంలో మీరు స్పీకర్ గారిని ఏదైతే క్వశ్చన్ చేస్తా ఉన్నారో ఆ విషయం వారి విచక్షణలో వారి పరిధిలోని అంశం. దాన్ని దయచేసి పార్లమెంటరీ సాంప్రదాయాలు ఉన్నాయి, గతంలో మీరు పాటించిన సాంప్రదాయాలు ఉన్నాయి, అవన్నీ మననం చేసుకోండి నేను గుర్తు చేశాను. అది వారికి రుచించకపోతే, నేను చెప్పేది నచ్చకపోతే పెద్దలు వారి విచక్షణకు సంబంధించిన అంశం. కానీ వారి దయా దాక్షిణ్యాల మీద మాత్రం నేను ఇక్కడ కూర్చోలేదనే విషయాన్ని వారు గుర్తుపెట్టుకుంటే మంచిది.